హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజు కుకింగ్ బ్లాగ్స్ అండి. అందరికీ వచ్చేసి కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఇదైతే కృష్ణాష్టమి వ్లాగ్ అండి. నేనైతే కృష్ణుడికి ఇష్టం అని చెప్పేసి అటుకులు పాయసం చేస్తున్నా. అందుకోసం దొడ్డ అటుకులు 1 కప్పు అటుకులు తీసుకోవాలి. మనము అటుకులు తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకోవాలి. ఒక 1 or 2 టైమ్స్ అట్లా వాష్ చేసేసుకొని, మీ దగ్గర చిల్లులు పల్లెం ఉంటే చిల్లులు పల్లెంలో పోసుకోండి. లేదు అంటే ఇట్లా మనం పిండేసి అయినా సరే వాటర్ అంతా తీసేసుకొని పొడి పొడిలాడేటట్టు ఉండాలండి మనకి వచ్చేసి అటుకులు. నేనైతే 1/2 కప్పు బెల్లం తీసుకున్నా. కప్పు అటుకులకి 1/2 కప్పు బెల్లం 1/2 కప్పు బెల్లం తీసుకోవాలి. తీసుకొని నెక్స్ట్ కొబ్బరి కూడా అంతే 1/2 కప్పు కోకోనట్ పౌడర్ చేసుకొని పెట్టేసుకోవాలి పక్కకి. ఇదిగోండి అన్నీ ఇట్లా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది 3 మినిట్స్లో అండి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేయించేసుకోవాలి. గీ వచ్చేసి నెయ్యి వచ్చేసి 2 టేబుల్స్ వేసుకోవాలండి. ముందు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసుకోవాలి. వేయించేసి పక్కకు పెట్టేసుకోవాలి. అదే బాండ్లీలో చేస్తే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది అటుకులు బెల్లము నైవేద్యానికి. అట్లా ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపించినా కూడా ఇట్లా కూడా తినొచ్చు. బెల్లం కాబట్టి అన్ని హెల్తీవే కాబట్టి తినొచ్చు. అటుకులతోటి ఇట్లా పాయసము, ఇంకా చుడువ, పోహ అట్లా కూడా చేసుకుంటారు కదా. ఇట్లా కూడా ట్రై చేయండి స్వీట్ లాగా. నెక్స్ట్ అవి వేయించుకున్నాక అదే బాండ్లీలో కొబ్బరి కూడా వేసేసి, తురుముకున్న కొబ్బరి కూడా వేసేసుకొని వేయించి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే బాండ్లీలో బెల్లం వేసేసుకోవాలి. 1/4 కప్పు బెల్లం తీసుకున్నాను కదా, ఆ బెల్లం వేసేసుకొని కప్పు వాటర్ పోసుకోవాలండి. మనం వాటర్ పోసేసుకొని మొత్తం మనకేమి పాకాలు గీకాలు ఏమి ఉండవు. వచ్చేసి ఇక మొత్తం ఇలాచి పౌడర్ అంతా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ అటుకుల్ని అందులో వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలాచి పౌడర్ కూడా వేసేస్తున్నాను. వేసేసుకున్నాక ఇక ఈ లోపానని చెప్పేసి మొత్తం ఇట్లా మనం ఇలాచి పౌడర్ అంతా వాటర్లో అంతా పట్టేంత వరకు ఉండాలి. జిగట పాకాలు అంటూ అవేమీ ఉండవండి వచ్చేసి దీనికి. ఇది మరుగుతూ ఉండంగానే ఇంకా నేను వెళ్ళి పూజకు ఏర్పాట్లు అవి చేసుకొని వచ్చాను. ఇదిగోండి ఇట్లా పూజ అది. నా దగ్గర చిన్న క్లాత్ ఉంటే కృష్ణులందరినీ ఇట్లా వేసేసుకొని, నెమలికలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇట్లా పెట్టేసుకొని పూజ అది స్టార్ట్ చేద్దామని ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాను కన్నయ్యని. మార్నింగ్ ఇంటి ముందు మంచిగా పాదాలు వేసానండి. ఎక్కడ మా బాబు ఉండనిస్తేగా అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం ఇదైపోయింది. ఇక అందుకని అది నేను వీడియో షేర్ చేయలేకపోయాను. ఇట్లా చేసుకున్నానండి. పూజ అయితే వచ్చేసి మంచిగా కృష్ణుడిది అష్టోత్తరము అవన్నీ కూడా చదువుకున్నాం. అభిషేకం అది చేసాము. ఇక్కడ చిన్న కృష్ణుడు ఉన్నాడు కదా అండి. మేము వెళ్ళినప్పుడు చిన్న కృష్ణుడికి ఇట్లా వచ్చేసి ఆభరణాలు అవి దొరికినాయి. తీసుకొచ్చి అట్లా వేసుకున్నాను. చిన్న ముత్యాల పూస, టోపీ, నగలు అన్ని రకాలు ఉంటాయండి. దేవుడికి చాలా ముద్దుగా అనిపించాడు. ఇంకా కన్నయ్య కంటే వచ్చేసి మనకి వెన్నపూస ఇష్టంగా తింటాడు కన్నయ్య. అందుకని నెక్స్ట్ ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ అటుకులు అవన్నీ వేసి కలిపేసుకుంటే మనకి ప్రసాదం రెడీ అయిపోయింది. ఇంకా పూలు అవి తొడిమెలు తీసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ బటరు అను ప్రసాదం అది ఏర్పాటు చేసి అక్కడ పెట్టేస్తే ఇక మా అత్తయ్య గారు పూజ అది స్టార్ట్ చేసేసారండి. పూజ చేసుకుంటున్నాను. ఇదిగోండి అష్టోత్తరం అది చదువుతున్నారు ఒక్కొక్క పువ్వు పెట్టి. నేనేమో తులసి దళం అవి తీసుకొచ్చాను. ఓం కమాల శ్యామలాకృతయే నమః. ఓం గోపగోపీశ్వరాయ నమః. ఓం యోగినే నమః. నెమలికలు అవి ఇవి కూడా నేను ఇట్లా ముజంజా మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ మంచిగా తక్కువకి ఇచ్చాడండి. ఎప్పటి నుంచో అవే పెట్టి ఇట్లానే ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి ఇట్లానే చేసుకుంటాను నేను. చాలా బాగుంటుంది. అదే పల్లెటూళ్ళలో అయితే మంచిగా టెంపుల్స్లో వాటిల్లో కూడా మంచిగా ఉట్టి కొట్టి కోలాటాలని చాలా ఇదిగా చేస్తారు పల్లెటూరులో. ఇక్కడ టెంపుల్స్లో కూడా చేస్తారు కానీ అక్కడ వాతావరణం అంతా పీస్ఫుల్గా బాగుంటుంది అని అనిపించింది. నెక్స్ట్ ఇట్లా నా దగ్గర ఒక 2 కుండలు ఉన్నాయండి. కుండలు ఉంటే నేను ఇట్లా పెట్టాను. నాకు ఐడియా వచ్చేసరికి అట్లా చేస్తాను. చాలా బాగుంది. ప్లేస్ లేదని నేను ఇంకా అది అట్లా పెట్టలేదు. ఇంకొక వైపు కూడా పెడితే ఇంకా బాగా అనిపించింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.